హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి తెలంగాణ గవర్నమెంట్ మతిమరుపు ఈగ అనేటువంటి పాఠాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. అనగనగా ఒక ఈగ ఉండేది. ఒక రోజున ఆ ఈగ ఇల్లు అలుకుతూ తన పేరే మర్చిపోయిందనమాట. ఈగ పేరు మర్చిపోయింది. నా పేరే మర్చిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ పెరట్లోకి వెళ్ళిందనమాట. వెళ్ళేసరికి అక్కడ బయటికి వెళ్ళేసరికి చెంగున ఎగిరేటువంటి ఒక లేగదూడ ఎదురైంది. ఈగ దాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఆ మాటకు లేగదూడ, నీ పేరా, నాకేం తెలుసు, మా అమ్మని అడిగి చూడు అని చెప్పిందనమాట. అంటే పేరు మర్చిపోయింది అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది. ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది. ఆవుతో బతిమలాడుతూ ఇట్లా అన్నది, చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అంటూ ఈ యొక్క ఆవుని అడిగేసరికి ఆ మాటకు ఆవు తెల్లబోతూ, నీ పేరా, నాకేం తెలుసు అని, అయినా నన్ను మేపే ఆ మల్లన్ను అడిగి చూడు అంటూ మల్లన్నకి నా యజమాని అడిగి చూడు అని చెప్పిందనమాట. తల తిప్పుతూ తన తోవలో తాను వెళ్ళిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటి అని అడిగింది మల్లన్న. అప్పుడు మల్లన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పేరా, నాకేం తెలుసు, ఆ నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చాడు. ఈగ దబదబా ఎగిరేసి చెట్టు ముందర వాలింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగిందనమాట. అని చెట్టు చుట్టూ తిరుగుతూ బేలగా అడిగింది. ఆ మాటకు చెట్టు, నీ పేరా, నాకేం తెలుసు, నా నీడను పడుకున్నటువంటి ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చిందనమాట. గుర్రాన్ని అడిగి చూడు, నాకు తెలియదు అనింది. ఈగ అక్కడనే ఉన్నటువంటి గుర్రాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ్మ, నా పేరేమిటో చెప్పు అని అడిగేసరికి ఆ మాటకు గుర్రము ఈగను ఎగాదిగా చూసింది. నీ పేరా, నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. ఈగ వెంటనే చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రము కడుపులో పిల్లమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని నోరారా అడిగేసరికి అడుగంగానే కడుపులో ఉండటం గుర్రపిల్ల ఇహిహిహి అంటూ, నీ పేరా, ఈగ కదూ, ఇహిహి అంటూ నవ్విందనమాట. ఈగ అమ్మయ్య అనుకుంటూ, అవును ఈగ కదా, నా పేరు ఈగ కదా అంటూ, నా పేరు ఇంకా మరవను అంటూ, ఈగంటే ఈగనా, ఊరువాడ ఏలనా అంటూ గిర్రున తిరుగుతూ ఇంట్లోకి తుర్రుమని పోయింది. ఎందుకో తెలుసా అని మనల్ని అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవన్నీ నోట్స్ రాసినప్పుడు చూద్దాం. ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటంటే, విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో చదవాలి, అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క విషయాన్ని వచ్చేసి బాగా అర్థం చేసుకొని మనం చదువుకోవాలి.